హాయ్ ఫ్రెండ్స్, రేణు దేశాయ్ గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆమె సోషల్ మీడియాలో చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఏదైనా తప్పు జరిగినా కూడా, సమాజంలో ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా వెంటనే ఆమె రియాక్ట్ అయ్యి పోస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆమెకి జంతువులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా కానీ జంతువులను ఇబ్బంది పెడుతూ వాటిని కొడుతూ కనిపించిన వీడియోస్ చూశారనుకో, వెంటనే వాటిపైన సీరియస్గా రియాక్ట్ అవ్వడం కానీ, వీలైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అంత ఇష్టం ఆమెకు జంతువులు అంటే. అలానే ఆమె సనాతన ధర్మాన్ని గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు. మోడీ గారికి భక్తురాలని చెప్పచ్చు అనమాట. మోడీ గారు ఇచ్చే సూచనలు అయితే ఆమె చాలా అంటే చాలా గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక పాడ్కాస్ట్ జరుగుతున్న సమయంలో యాంకర్ ఏం మాట్లాడారంటే, మీరు ఇఫ్ ఇన్ కేస్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని రేణు దేశాయ్ గారిని అడిగారనమాట. అప్పుడు ఏం చెప్పారంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో చాలామంది నా జాతకంలో కూడా రాజకీయాలు ఉన్నాయని కూడా కొంతమంది అయితే పండితులు అయితే చెప్పారు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇది రావడం కరెక్టా కాదని ఒక ఆలోచనలో అయితే నేను ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు నేను ఇవ్వాలి కదా. సో ఇప్పుడు నేను రాజకీయాల్లో వెళ్ళి అక్కడ బిజీగా ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారనమాట. అలాగే ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే, నేను రాజకీయాలకు సరిపోతానా, నేను అంత గట్టిగా మాట్లాడగలనా, అలాగే రాజకీయాల్లో ప్రత్యర్థి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ సంబంధించిన కొంతమంది ఒకవేళ నాపై నెగిటివ్ కామెంట్స్ చేసినా నేను వాటిని తీసుకోగలనా అని అప్పుడప్పుడు నాకు డౌట్ రేజ్ అవుతూ ఉంటుంది. సో మేబీ ఒక్కోసారి నేను ఏమైపోతానంటే, ఐ థింక్ నేను కరెక్ట్ కాదేమో, మనం ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక్కోసారి నేను అనుకుంటూ ఉంటాను. మరోసారి ఏంటంటే, సమాజానికి ఏదైనా మంచి పనులు చేయాలి కదా, మంచి పని చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్తే ఇంకొంచెం ఈజీగా ప్రజలతో కలిసిపోవచ్చు, వాళ్ళకి ఏదైనా మంచి పనులు చేయొచ్చు అని ఒక్కోసారి అనిపిస్తుంది. బట్ ఈ రెండు ఆలోచనల మధ్య నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. నాకు ఎటు వెళ్ళాలనేది కరెక్ట్గా తెలీదు. ప్రజెంట్ అయితే మాత్రం నా భవిష్యత్తు అంతా నా పిల్లవాళ్ళే. వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే వాళ్ళ కోసం నేను స్టాండ్ తీసుకోవాలి అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ వస్తున్నారనమాట. సో మరి ఫ్యూచర్లో ఆమె రాజకీయాల్లోకి వస్తారా రాదనే దాని గురించి అయితే పెద్ద క్వశ్చన్గానే ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వచ్చి వేరే విధంగా మాట్లాడినా కొంచెం ట్రోల్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. సో ఆయన డిప్యూటీ సీఎంగా, మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఆమె ఏదన్నా రాంగ్గా మాట్లాడినా కూడా, ఒకవేళ అది కొంచెం మనందరికీ తెలిసిందే కదా, సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని పట్టుకొని అనవసరంగా కనెక్షన్స్ క్రియేట్ చేసి సో అనవసరమైన ట్రోల్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఏమైనా జరగచ్చు అని చెప్పి ఆమె కూడా భయపడుతూ ఉంటుంది మేబీ. మరి చూడాలి మరి ఆమె ఫ్యూచర్లో ఏమైనా రాజకీయాల్లోకి వస్తారా రాదా అనే దాని గురించి. అయితే మీరేమనుకుంటున్నారు? ఇఫ్ ఇన్ కేస్ ఆమె రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.